సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్ గెలవాలంటే కొద్దిగా అదృష్టం కూడా కలిసి రావాలని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అన్నాడు. 31 ఏళ్ల కలను నెరవేర్చుకునేందుకు ఈసారి మరింత ఎక్కువగా శ్రమిస్తామని అన్నాడు. ఓ 2 సార్లు సిరీస్ విజయానికి చాలా దగ్గరగా వచ్చాం, కానీ అందుకోలేకపోయాం. సఫారీ గడ్డపై మంచి క్రికెట్ కూడా ఆడాం. కొన్ని క్లిష్టమైన పరిస్థితులు మాకు అనుకూలంగా మలుచుకోలేకపోయాం. ఈసారి అలాంటి అవకాశాలను ఛేదిస్తామనే భావిస్తున్నాం. గత సిరీస్ లో మేము బౌలింగ్ బాగా చేశాం. అదే కాన్ఫిడెన్స్ ను ఈసారి కూడా కొనసాగిస్తామని రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. సౌత్ ఆఫ్రికా పిచ్చిలపై 20 వికెట్లు తీయగల సామర్థ్యం మాకు ఉందని ద్రావిడ్ అన్నాడు. ఏది ఏమైనా ఇక్కడ సిరీస్ నెగ్గాలంటే కాస్త లక్కు కూడా కలిసి రావాలి. ఒక్క ఛాన్స్ ను మిస్ చేసుకున్న ప్రత్యర్థులు దాంతోనే పట్టు సాధిస్తారని, కాబట్టి ఈసారి అలాంటి అవకాశాలను వదిలిపెట్టబోమని ద్రావిడ్ పేర్కొన్నాడు. సరైన ఏరియాలో బాల్స్ వేయడంతో పాటు గంటల కొద్ది క్రీజులో పాతుకుపోయే లక్షణం ఉంటే ఇక్కడ మ్యాచ్లు నెగ్గవచ్చు. ప్రతి బ్యాటర్ 30-40 స్కోర్ ను చేరాక దాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని సూచించాడు. అయితే రాహుల్ ద్రావిడ్ చేసిన ఈ వ్యాఖ్యలు తొలి టెస్టు ప్రారంభానికి ముందు. ఇక ప్రారంభం అయ్యాక కేఎల్ రాహుల్ తప్ప మిగతా వారంతా నిలకడలేమి బ్యాటింగ్ తో ఉసూరు అనిపించారు. ఎక్కువసేపు క్రీజులో నిలవలేకుండా పెవిలియన్ బాట పట్టారు. ద్రావిడ్ అన్నట్లుగా క్రీజులో ఎక్కువసేపు ఉంటే స్కోర్ బోర్డుకు ముందుకు పరిగెత్తేది. కానీ రాహుల్ పుణ్యమా అని తొలి రోజు ఆటలో 208 పరుగులైనా చేయగలిగింది టీమిండియా. మరి టీమిండియా తొలి టెస్టు గెలవడంలో బౌలింగ్ విభాగం ఎలా పనిచేస్తుందో చూడాలి.